హలో అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఎంతో జ్యూసీగా, సాఫ్ట్‌గా ఉండే లడ్డు ఎలా చేయాలో చూద్దాం రండి. పక్కా కొలతలతో చెప్తాను. ఒక బౌల్‌లో 2 గ్లాసుల శనగపిండి తీసుకోవాలి. జల్లించి తీసుకోవాలండి మంచిగా. ఈ గ్లాస్‌తోనే తీసుకోవాలి. అందులో కొంచెము వంట సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు. అందులో కొంచెం కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఒకటేసారి పొయ్యొద్దు. ఒకటేసారి పొయ్యకుండా ఇలా కొన్ని వాటర్ వేసుకుంటూ మనం మంచిగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలాగే. పక్కా కొలతలతో అయితే మీకు పర్ఫెక్ట్‌గా బూందీ లడ్డు అనేది చాలా బాగా వస్తుంది. సో, ఇలా మెల్లమెల్లగా కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఇలా కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి పిండి. చూసారు కదా ఎంత లూజ్‌గా వచ్చిందో, క్రీమీ టెక్స్చర్ అనమాట. ఇలా రావాలి. ఇలా వస్తేనే మనకి బూందీ అనేది చాలా బాగా వస్తుంది. లడ్డు అనేది స్మూత్ అండ్ సాఫ్ట్‌గా కూడా వస్తుంది. ఇలా ఉండలు లేకుండా ఇట్లా క్రీమీ టెక్స్చర్ లాగా ఉండాలన్నమాట. తర్వాత ఒక మందపాటి గిన్నెలో కడాయిలో ఆయిల్ పోసుకోండి. మీకు తగినంత ఆయిల్ పోసుకోండి. పోసుకున్న తర్వాత బాగా హీట్ ఎక్కాలి ఆయిల్. వేడి అనేది చాలా ఉండాలండి. లో ఫ్లేమ్‌లో కాదు, హై ఫ్లేమ్‌లోనే మనము ఫ్రై చేసుకోవాలి. సో, నేను ఆయిల్ వేడెక్కిందా లేదా అని చూస్తున్నాను. సో, ఇలాంటి జల్లెడ ఉంటుంది కదా, ఆ జల్లెడలో పోసి ఇలా బూందీ అనేది ఇట్లా ఒక గరిటెతో వేసేసి ఇలా రోల్ చేస్తూ ఉంటే మీకు బూందీ అనేది వచ్చేస్తది. సో, ఇలా చేసుకోవాలి. ఆయిల్ ఎంతుందో అంత వేసుకోండి. ఎక్కువ వేసుకోవద్దు. ఆయిల్ ఎంతుందో ఆయిల్‌కి సరిపడా అంతా వేసుకోండి. మెల్లగా తిప్పుతూ ఉంటే, రౌండ్‌గా తిప్పుతుంటే బూందీ అనేది రౌండ్‌గా వచ్చేస్తదనమాట. సో, మీకు ఇట్లాంటి జాలీగా కన్నా ఇంకా ఇట్లా పెద్ద జాలీలో కూడా తీసుకోవచ్చు. నేను చూపిస్తాను. సో, వెంటనే తీసేసేయాలండి. మనకేమి ఎక్కువ అంత టైం పట్టదు బూందీ వేగడానికి. ఈ కలర్ వచ్చే వరకు చాలు. మనము ఆ బూందీని తీసుకొని నొక్కితే పైన క్రిస్పీగా ఉండాలి. లోపల మాత్రం సాఫ్ట్‌గా ఉండాలి, మెత్తగా ఉండాలి. అలా అయితే మీకు మంచిగుంటది. ఇంకొకటండి, ఇందాక జల్లెడ చూయించిన అట్లా కాకుండా ఇలాంటి జల్లెడలో కూడా వేసుకోవచ్చు. ఇందులో అయితే మీకు ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అయిపోతుంది. సో, ఇందులో కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఎలా వేసుకోవాలో. ఇట్లా మెల్లగా తిప్పుతూ ఉండాలి గరిటెతో పిండి వేసి. ఇలా దోస వేసినట్టు లైట్‌గా ఇలా తిప్పుతూ ఉంటే మీకు బూందీ అనేది మంచిగా రౌండ్‌గా చూసారా ఎంత రౌండ్‌గా పడిపోతుందన్నమాట. ఇట్లా రౌండ్‌గా వచ్చేస్తాయి. ఇలా అయిన తర్వాత ఆయిల్‌లో ఎంత బూందీ అయితే కావాలో అంత బూందీ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఎక్కువసేపు పట్టదండి మనకు ఆయిల్. ఇంకొకటి, ఒక్కొక్క వాయి తీసేటప్పుడు కొంచెం ఆగి వేసుకోండి. ఎందుకంటే లో ఫ్లేమ్ అయిపోతుందనమాట. ఆయిల్ అనేది కొంచెం కూల్ అయిపోతుంది. సో, కొంచెం ఆగి మళ్ళీ వేస్తే మీకు మళ్ళీ క్రిస్పీగా వస్తుంది బూందీ, లోపల సాఫ్ట్ వస్తుంది. తర్వాత ఒక ప్యాన్లో మనం 2 గ్లాసుల శనగపిండికి 2 గ్లాసుల చక్కెర తీసుకోవాలి. అందులో తగినన్ని నీళ్ళండి. మొత్తం మునగకుండా, మొత్తం మునగొద్దు చక్కెర అనేది. చూడండి నేను ఎలా పోస్తున్నానో. సో, నేను 2 గ్లాసుల చక్కెరకి 1 గ్లాసుకి కొంచెం ఎక్కువ పోసాను వాటర్. తర్వాత మనం గరిటెతో తిప్పుతూనే ఉండాలి మాడిపోకుండా. సో, పాకం అనేది ఇట్లా రావాలన్నమాట. చక్కెర అనేది అంతా మొత్తం కరిగిపోవాలి ఇట్లా. చూసారా, ఇట్లా తిప్పుతూ ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట చక్కెర పాకం అనేది. మీరు మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత కొంతసేపు అయినాక చూడండి అది పాకం ఎలా వచ్చింది. మరీ తీగ పాకం రావద్దండి. చూడండి ఇలా జస్ట్ ఇట్లా జిగురు ఉన్నట్టు ఉంటే చాలు. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చాలు. తీగ పాకం అనేది రావద్దు, అంత వద్దు కన్సిస్టెన్సీ. సో, ఇందులో కొంచెం ఇప్పుడు బూందీ అనేది వేస్తూ ఉండాలండి. ఒకటేసారి వేయొద్దు, కొంచెం వేస్తూ అది కలపాలి. మళ్ళీ కొంచెం బూందీ వేయండి అందులో. ఆ షుగర్ సిరప్ అనేది బాగా మంచిగా పట్టుకోవాలన్నమాట బూందీకి అనేది. కొంచెం వేయాలి, ఇట్లా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా నేను ఎలా వేస్తున్నానో. కొంచెంగా వేసి
మళ్ళీ కలపండి మంచిగా కలపాలి ఇట్లా. షుగర్ అనేది ఆ షుగర్ సిరప్ అనేది మంచిగా బూందీకి పట్టుకొని మంచిగా మనకి బూందీ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఒకటేసారి వేయకండి, కొంచెం కొంచెంగా సిరప్లో వేయండి. ఆ తర్వాత కొంచెం పక్కకు పెట్టేసుకోండి ఇట్లా. తర్వాత కొంచెం బూందీ సపరేట్గా తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ని కూడా అందులో వేసి ఆ పౌడర్ వేయండి. 1 కప్పు బూందీ పౌడరు. అందులో కొంచెం ఒక 15 యాలకులు పౌడర్ చేసుకొని అది కూడా వేయండి అందులో. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మొత్తం బూందీ అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇట్లా మంచిగా మిక్స్ అవుతా చూసారు కదా, ఇట్లా కొంచెం మంచిగా ఇట్లా వస్తుందన్నమాట. ఇట్లా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో మీకు అనిపిస్తుంది పాకం ఎక్కువ ఉంది అనిపిస్తుంది, కానీ లేదండి, కొంచెంసేపు అయినాక అదే సరిపోతుంది. ఇందులో కొంచెం పచ్చకర్పూరం కూడా వేయండి, ఆప్షన్, కానీ వేస్తే మనకి తిరుపతి లడ్డులాగా అనిపిస్తుంది అనమాట టేస్ట్ అయితే. పచ్చకర్పూరం కొంచెం ఇట్లా స్మాష్ చేసి ఆ పౌడర్ లాగా ఇట్లా అనగానే పౌడర్ అయిపోతుంది. తర్వాత మంచిగా ఇట్లా మిక్స్ చేస్తూ ఉండండి మధ్యలో మధ్యలో. మళ్ళీ ఎందుకంటే షుగర్ సిరప్ అనేది మంచి పట్టుకోవాలి బూందీకి. కొంచెం పక్కకు పెట్టారు కదా, మళ్ళీ తర్వాత మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకొని మళ్ళీ కాసేపు మళ్ళీ పక్కకు పెట్టేసాను. మరీ వేడి వేడిగా ఉన్నప్పుడు లడ్డు కట్టాలని ఏం లేదండి, చల్లారిన తర్వాతనే కట్టవచ్చు, అప్పుడైతేనే బాగుంటుంది. ఇట్లా నొక్కి పెట్టండి, గరిటెతోని ఇట్లా నొక్కి పెట్టాలి. ఎందుకంటే సిరప్ అనేది మొత్తం పీల్చేసుకుంటుంది అనమాట. కొంచెం గట్టిగా టైట్గా ఇట్లా గరిటెతో నొక్కి పెట్టేసేసండి ఆ గిన్నెలో. నేను ఎలా చేస్తున్నానో అట్లా నేను చెప్పిన కొలతలతో మీరు కరెక్ట్గా చేసి మీకు పర్ఫెక్ట్ వచ్చేస్తుంది. సో ఇలా చేసిన తర్వాత ఒక మూత పెట్టేసేయండి. ఆ బూందీ ఉన్న మూత ఉంటుంది కదా, ఆ ప్లేట్ దాని మీద పెట్టేసేయండి. కొంచెం నెయ్యిలో జీడిపప్పు కిస్మిస్ వేయించుకొని వేసేసేయండి ఇందులో. కిస్మిస్ వేయలేదండి, ఎందుకంటే ఫ్రైడే మేము పులుపు తినము సంతోష్ మాతకి, సో అందుకోసమని నేను కిస్మిస్ వేయలేదు. మీరైతే కిస్మిస్ కూడా వేసుకోండి. తర్వాత కొంచెం నెయ్యి రాసుకొని చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇట్లా మంచిగా టైట్గా ఇట్లా గట్టిగా ఇట్లా నేను ఇప్పుడు ఏ విధంగా అయితే చూపిస్తున్నా అట్లా లడ్డూలు చేయండి మొత్తం. నేను అన్నీ చేసి చూపిస్తాను మీకు. సో ఇట్లా చేసుకోవాలన్నమాట, రౌండ్ రౌండ్ టేస్టీ టేస్టీ లడ్డూలు మనకి ఇంకా రెడీ అయిపోయినట్టు. సో ఇట్లా మెత్తగా అయిపోతుంది, ఇంకా చూసారు కదా, అసలు చేతికి కూడా అంటుకోవట్లేదు. ఇట్లా ఈ కన్సిస్టెన్సీ అనేది రావాలన్నమాట. ఇది అయిన తర్వాత మనం ఇట్లా లడ్డూలు ఎన్ని రోజులైనా సరే ఇట్లా మెత్తగా జ్యూసీగా సాఫ్ట్గా ఉంటాయండి. నేను చెప్పినట్టయితే చేస్తే మనకి 50 లడ్డూస్ వస్తాయి, ఒక 50 లడ్డూలు అయితే అవుతాయి. సో నేను అన్నీ కట్టి పెట్టేశాను. సో 50 లడ్డూలు అయితే అవుతాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.